ప్రారంభించిన పథకాలు ఏదైతే ఉందో ఈ పథకాల దృష్ట్యా నియమ నిబంధనలు ఏం పెట్టారు, జీవో ఏం విడుదల చేస్తున్నారు అనేది వాటిపైన ఎటు క్లారిటీ లేకుండా పోతుంది. అయితే గతంలో ఇచ్చిన 6 హామీలను చూసుకున్నట్టయితే 6 హామీల దగ్గర నుంచి ప్రతి ఒక్క హామీ, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తర్వాత ఉచిత గ్యాస్ కావచ్చు, ఈ విధంగా అన్ని స్కీములు అయితే దీంట్లో పర్ఫెక్ట్ గా నడుస్తున్న స్కీమ్ ఏదైతే ఉన్నదా అంటే మహిళలకు ఉచిత బస్సు ఒకటి, ఉచిత కరెంట్ ఒకటి. ఇది మాత్రం ఎలాంటి నిబంధనలు మారకుండా అయితే నడుస్తూ ఉన్నది. కానీ మిగతా స్కీమ్లో ఎందుకు ప్రతిసారి నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెలియడం లేదు. అయితే మనం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చేసుకుంటే గతంలో చెప్పారు, ప్రతి ఒక్క సభలో రెవెన్యూ మినిస్టర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్క సభలో చెప్పారు, పేదలు, నిరుపేద, బహుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుపేద వాళ్ళకు చూసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ సెలక్షన్ లో మరి ఆ బహుపేదలు కనిపించడం లేదా? మరి తీసుకొచ్చిన ఆ 360 యాప్ ఎందుకు పేదలు, ఆ 360 యాప్ కూడా పేదల కడుపు కోత వినిపించడం లేదా? అయితే ఇదంతా అవుననే అంటున్నారు నిరుపేద ప్రజలు. ఇందిరమ్మ సెలక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఇందిరమ్మ కమిటీ కావచ్చు, లేకపోతే ఎవరు కమిటీ ద్వారా సెలక్షన్ చేసి పంపించినా కూడా 360 యాప్లో 600 చదరపు గజాల కంటే 1 ఇంచు ముందుకున్న ఆ యాప్ రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరే, ఆ నిబంధన ఓకే, అక్కడ వరకు ఓకే. కానీ అసలు సెలక్షన్ ఏంటి? గతంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఉండొచ్చు, లేకపోతే సొంతంగా ఎలాగో ఎన్ని రోజుల్లో పూరి గుడిసెలో ఉంటామో లేదని చెప్పేసి కొద్దో గొప్ప ఉన్న డబ్బుతో సొంత ఇల్లు నిర్మాణం ప్రతి ఒక్కరి కళ కాబట్టి కొద్దో గొప్ప డబ్బుతో ఇల్లు నిర్మాణం చేసుకొని పైన స్లాబ్ వేసుకున్న వాళ్ళు కావచ్చు. ఈ విధంగా పైన స్లాబ్ కనిపిస్తే చాలు వాళ్ళు ఇందిరమ్మ ఇంటికి అనర్హులు. వాళ్ళ ఇంట్లో తిండికి ఠికానా లేకపోయినా వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే ఇక్కడ మరో కోణం వచ్చింది. పేదల, బహుపేద వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పిన మంత్రి గారు ఇప్పుడు ఎకరాలతో సంబంధం లేదు, కానీ డాబా ఉండొద్దు, వాళ్ళు పూరి గుడిసెలో ఉంటే చాలు, పూరి గుడిసె లేకపోతే గతంలో